టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం హనుమాన్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్గా జై హనుమాన్ మూవీ ప్రకటించారు. తేజ సజ్జయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. హనుమాన్కు సీక్వెల్గా రానున్న జై హనుమాన్కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధమైపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ జై హనుమాన్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతారనేది అందరిలోనూ ఆసక్తిగా నెలకొన్నటువంటి ప్రశ్న. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఇతడే అంటూ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రానా కూడా హనుమంతుడి రోల్లోనే బాగా సెట్ అవుతాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రాకపోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.